ఈరోజు ఇంత మంచి కార్యక్రమం కృష్ణ గారు అనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కృష్ణ గారిని ఎంకరేజ్ చేసింది ఆదుర్తి సుబ్బారావు గారు. అటువంటిది మర్చిపోకుండా ఆయన బుక్ వేసి ఇవాళ ఇంత గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నారంటే నిజంగా ఆయన పట్ల ఎంత విశ్వాసం ఉంది, ఎంత గౌరవం ఉంది. అలాగే విశ్వనాథ్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండి ఇవాళ ఇంత గొప్ప గ్రేట్ డైరెక్టర్ అయ్యారు. నిజంగా అది చాలా అదృష్టం ఉండేవి. ఇవాళ ఈ తరంలో మేము ఉండడం అనేది చాలా అదృష్టం మాకు. నేను ఎక్కువ సినిమాలు ఆయనతో యాక్ట్ చేయలేదు. సుబ్బారావు గారి డైరెక్షన్లో పూలరంగుడు అని ఒక సినిమా యాక్ట్ చేశాను. కానీ నా ఫస్ట్ పిక్చర్ మలయాళం పిక్చర్ డైరెక్షన్కి క్లాప్ కొట్టడానికి వచ్చారు. క్లాప్ చేయమని అడిగితే క్లాప్ చేయడానికి వచ్చారు. నేను నన్ను యాక్షన్ కూడా మీరే చెప్పండి, నేను స్క్రీన్ ముందు ఉన్నాను కదా అని అంటే ఆయన అన్నారు, ఈరోజు నేను యాక్షన్ చెప్తే ప్రతిరోజు నన్ను యాక్షన్ చెప్పడానికి పిలుస్తావు నువ్వు, కాబట్టి నువ్వే యాక్షన్ చెప్పుకొని నువ్వే యాక్ట్ చేసుకో అన్నారు. ఆయన ఆశీర్వాదం వల్ల ఇవాళ 45 సినిమాలు ఒక లేడీ డైరెక్టర్గా చేయగలగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఒక పిక్చరు నిండు దంపతులు. ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాలు ఎంత స్వచ్ఛంగా ఎంత నీట్గా ఉంటాయో ఇవాళ ఈ సభ కూడా అంత స్వచ్ఛంగాను అంత పవిత్రంగానూ ఉంది. యాక్చువల్గా ఇదే సభ ఎక్కడో ఏదో పెద్ద థియేటర్లో పెట్టుకుంటే ఎక్కడో తోడ చాలా మంది కూర్చుని ఇంత ఆత్మీయంగా ఒకళ్ళొకళ్ళం దగ్గరగా ఉండి ఉండేది కాదు. అందుకే కృష్ణ నేను పర్సనల్గా అభినందిస్తున్నాను. డెసిషన్ దట్ హీ హాస్ టేకెన్ టు హ్యావ్ దిస్ ఫంక్షన్ హియర్ ఇన్ దిస్ ప్లేస్ చాలా ఆనందంగా ఉంది. బిఫోర్ వీ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఆదర్శ్ సుబ్బారావు గారి గురించి మాట్లాడేటప్పుడు కృష్ణ పక్కనే ఉన్నాడు కాబట్టి తేనె మనసులు షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణకు ఒక సందేహం వచ్చింది. డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు చేతులు ఏం చేయాలని అడిగాడు నన్ను. నేను చెప్పా సుబ్బారావు గారికి, కృష్ణకి సందేహం వచ్చింది, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నప్పుడు చేతులు ఏం చేయాలని అడిగాడు. నిజంగా ఎంత వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ వాట్ టు డూ విత్ ది హ్యాండ్స్. కొంతమంది గుండీలు పట్టు అంటుంటారు, లేదా జేబులో చేతులు పెట్టుకుంటారు, లేకపోతే అప్పుడు వీళ్ళందరికీ తర్ఫీదు చేసే బాధ్యత నాకు అప్పగించారు ఆయన. అందువల్ల ఆ రోజులు గుర్తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఒక చిన్న ఇంట్లో ఉండేవాడిని, గోవింద స్ట్రీట్ అని టీ నగర్లో. కృష్ణ దగ్గర చిన్న ఒక ఆల్బమ్ ఉండేది, ఫొటోస్ తీసుకున్నవి. అది వచ్చినప్పుడు అక్కడ మేము కూర్చొని మాట్లాడుకోవడం కానీ, మా ఇంట్లో సరిగ్గా కుర్చీలు కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో. అలాంటి కృష్ణ ఈ రోజున ఇంత వటుడు ఎంత అన్నట్టుగా ఎదిగి ఇంత పేరు తెచ్చుకొని ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అది మర్చిపోకుండా ఆదుర్తి సుబ్బారావు గారిని గుర్తు చేసుకుంటూ ఈ సభని నిర్వహించినందుకు, ఈ పుస్తక ఆవిష్కరణకు తను పూనుకున్నందుకు నేను వయస్సు రీత్యా శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే అని 100 సంవత్సరాలు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. సినిమాల గురించి రెగ్యులర్గా నాకు సినిమాయే లోకము, సినిమా చరిత్ర నిక్షిప్తం దాచిపెట్టడమే నాకు ఇది. ఇప్పటిదాకా సావిత్రి, కన్నాంబ, కాంచనమాల, కేవీ రెడ్డి చాలా పుస్తకాలు వేశాను. ఆదుర్తి గారి పుస్తకం 2009లో మొదలుపెట్టిన వివిధ కారణం వల్ల అది ఆగిపోయింది. ఇంతలోనే నాకు సాయిభాస్కర్ గారితో ఒక పరిచయం ఏర్పడే సందర్భం వచ్చినప్పుడు చెప్పాను వారు రండి అంటే, మేమేదో ఆసక్తిగా ఏదో 4 వ్యాసాలు రాస్తాడేమో, చిన్న బుక్లెట్ వేస్తాడేమో అని నాకు ఒక 10 ఫోటోలు బయట తీసి పెట్టాడు చెన్నై వెళ్ళగానే. తీరా మా వర్క్ చూసి ఆయన, నీకు ఇట్లా కాదు, నీకు ఇవన్నీ సరిపోవు, పెట్ట మీద ఉన్నాయి ఆ అటక మీద అని కొన్ని వేల ఫోటోలు తీసి నా ముందర ఇచ్చేశాడు. నీ మొత్తం తీసుకెళ్ళు, ఏం చేస్తావు చేయమన్నారు ఆయన. బహుశా ఆయన అన్ని ఫోటోలు ఇవ్వకపోతే ఈ పుస్తకం వచ్చేది కాదు. నేను ఒక 20 ఏళ్ళుగా దాచుకున్న ఫైల్ అంతా కూడా, ఆదుర్తికి సంబంధించిన ఫైల్ అంతా కూడా ఇక్కడ 200 వ్యాసాలు దాదాపు మేము కలెక్ట్ చేసాం. అందులో ఒక 70-80 మాత్రమే వేయగలిగాము. ఇందుకు సంబంధించి నాకు చాలా మంది మిత్రులు సహాయం చేశారు. ఇక్కడున్న మా రమేష్, మా వినాయకరావు, నాకన్నా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వాళ్ళందరూ కూడా నాకు తోడున్నారు. పైగా మద్రాసులో ఉండేటువంటి నా మిత్రుడు భాస్కరేంద్రరావు గారు నాతో సమాంతరంగా పనిచేసి ఈ పనిలో ఈ పర్ఫెక్షన్కు ఆయన పరోక్ష కారకుడు. తీరా ఇంత జరిగిన తర్వాత వారి ఇంటర్వ్యూ కోసం కూడా నేను వెంటనే
భాస్కర్ గారు, సాయి భాస్కర్ గారు మాట్లాడి సార్తో మాట్లాడించాలని బుజ్జికి చెప్పగానే బుజ్జి మాట్లాడి వారితో నాకు ఇంటర్వ్యూ ఇప్పించారు. ఇదంతా చేస్తున్నామని ఎట్లా చేస్తామన్నారు కృష్ణ గారు నాతో. అని లేదండి నేను కెవిరెడ్డి చేశాను కదా మళ్ళీ పుస్తకం వేస్తాంటే అదేం కాదు, దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ నువ్వు చేసేయి, మిగతా ప్రింటింగ్ అంతా అది నాకు తర్వాత చెప్పేసాయి, ఆ వర్క్ అయిపోతే వచ్చి కలువు, అది సంగతి అంతా నేనే చూసుకుంటాను. ఎందుకంటే ఆదురు సుబ్బారావు గారు లేకుంటే ఈరోజు నేను నీ ముందర ఒక నటులుగా హీరోగా నేను మాట్లాడే పరిస్థితిలో ఉండేవాడిని కదా, నన్ను ఎంపిక చేయకపోయింటే. సుబ్బారావు గారు టాప్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో, అంటే అంతకుముందు ఆయన తీసిన సినిమాలన్నీ 100 Days, సిల్వర్ జూబ్లీ ఆయన్ని, బాబు మూవీ సంస్థ స్థాపించి మంచి మనసులు, మూగ మనసులు 2 సినిమాలు 25 వారాలని. ఆ రోజున స్టార్స్గా ఉన్న నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, యమున గారు ఆ పిక్చర్స్లో యాక్ట్ చేశారు. ఆయన కావాలనుకుంటే ఆయన సంస్థకు పనిచేయడానికి నాగేశ్వరరావు గారు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అలాగే కాకుండా ఆయన ఎంజీఆర్తోనూ, శివాజీతోనూ, శివాజీ గణేశన్ గారితోనూ, రామారావు గారితో కూడా సినిమాలు తీశారు. ఎప్పుడు టాప్ స్టార్తోనే సినిమా తీసే డైరెక్టరు సడన్గా అంతా కొత్త వాడితో సినిమా తీస్తానని అనౌన్స్ చేయటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను. ఫోటోలు పంపంటే ఫోటో పంపించాను నేను. మెడ్రాస్ రమ్మని ఉత్తరం వచ్చింది, మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్ వెళ్ళి విశ్వనాథ్ గారు, చంద్రరాజు గారు అందరూ ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు. ఆ రోజున అరుణాచలం స్టూడియోలో టెస్ట్ తీశారు. టెస్ట్ తీసిన తర్వాత రిజల్ట్ 1 నెల తర్వాత చెప్తాం, మీ ఊరు వెళ్ళొచ్చు అన్నారు. నెల తర్వాత ఉత్తరం రాస్తే ఆఫీస్కి రమ్మన్నారు. బాబు మూవీస్ ఆఫీస్కి వెళ్ళాను. బాయ్ తీసుకెళ్ళి నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టాడు. నేను ఆ రూమ్ చీకటిగా ఉందని కూడా గమనించలే. నేను సడన్గా లైట్ వెలిగింది. ఏంటి లైట్ వెలిగిందని చూస్తే సుబ్బారావు గారు వచ్చి లైట్ వేశారు. ఏంటో చీకట్లో కూర్చున్నా, నిన్ను మా పిక్చర్లో హీరోగా బుక్ చేస్తున్నా, లైట్లో కూర్చో అని ఆయన సరదాగా నవ్వుతూ అన్నారు. ఆ ఇన్సిడెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను ఇంత మంచి సినిమా జీవితం నాకు ఇవ్వటానికి కారణం సుబ్బారావు గారే. జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. ఆ తర్వాత ఆయన నాతో 4 సినిమాలు తీశారు. 4టిలోనూ మాయగారి మల్లిగాడు జీవితాంతం గుర్తుండిపోయే పిక్చరు. సుబ్బారావు గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.